బేబీ యొక్క గెస్టేషన్ ఏజ్ అంటే కంప్లీట్గా 10 months గెస్టేషన్ ఏజ్, అంటే 9.5 months మన మంత్స్ ప్రకారం చెప్పుకుంటే, లేదా వీక్స్ ప్రకారం చెప్పుకుంటే 40 weeks గెస్టేషన్ ఏజ్. ఈ 40 weeks గెస్టేషన్ ఏజ్లో కంప్లీట్గా నిండిందంటే ఫుల్ టర్మ్ బేబీ, అంటే బియాండ్ 40 weeks అంటే పోస్ట్ టర్మ్ అంటాం, అంటే బియాండ్ టర్మ్ గెస్టేషన్ అంటాం దాన్ని. దీంట్లో అనదర్ టర్మ్ ఏంటంటే ప్రీ టర్మ్, అంటే లెస్ దెన్ 37 weeks డెలివరీ అయిన బేబీస్ని మాత్రం ప్రీ టర్మ్ బేబీస్ అంటాము. ఈవెన్ 1 day బిఫోర్ 37 weeks బేబీస్ని కూడా మనం ప్రీ టర్మ్ బేబీస్ అని అంటాము. సో మనకి మదర్ నుంచి బేబీకి సమ్ టైమ్స్ న్యూట్రిషను, ఇమ్యూనిటీ, లంగ్ మెచ్యూరిటీ అవ్వడం కోసం చాలా అవసరమైన పార్టికల్స్ అనేవి మదర్ నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. చాలా ప్రోటీన్స్, ఎంజైమ్స్ చాలా షిఫ్ట్ అవుతుంటాయి ఫ్రమ్ మదర్ టు బేబీ. సో మదర్ ఇచ్చే ఆ ప్రోటీన్స్, లైపేజ్, ఎంజైమ్స్ ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే మనకి లంగ్స్ మెచ్యూరిటీ అనేది ఒకటి బేబీకి అవుతుంటుంది మనకి. సో ఎవరైతే బేబీస్ బిలో 37 weeks డెలివరీ అవుతాయో ఇలాంటి ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం. ఈ ప్రీమెచ్యూరిటీ అనేది ఎంత ఎక్కువ ప్రీమెచ్యూర్ ఉంటే అంత లంగ్ ఇష్యూస్ ఫెయిల్ అవుతాం మనం. ఒకటి అంటే చూస్తుంటాం లంగ్ ఇష్యూస్ మెయిన్గా చూస్తుంటాం మనం. అంటే సపోజ్ బేబీ ఒక 26-27 weeks అంటే ఎక్కువ లంగ్ ఇష్యూస్ ఉంటాయి. సపోజ్ బేబీ 33, 34, 35 weeks అంటే కొంచెం తక్కువ లంగ్ ఇష్యూస్ ఉంటాయి కంపేర్ టు 27-28 weeks బేబీస్తో చూసుకుంటే. సో ద మోర్ ద బేబీ ప్రీమెచ్యూర్, ద మోర్ ద లంగ్ ఇష్యూస్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ చూసుకుంటే, ఇలాంటి ప్రీమెచ్యూర్ బేబీస్ని కనుక మనం ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆబ్స్టిషన్ మీకు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఒకటి ఇస్తారు టు మేక్ ద లంగ్ టు మెచ్యూర్ లిటిల్ ఫాస్టర్ కంపేరిటివ్లీ. అదొకటి మనం ఇండికేషన్ చూసుకుంటాము లంగ్ మెచ్యూరిటీ కోసం. బట్ నార్మల్గా అయితే రొటీన్ థింగ్స్ అయితే ప్రీమెచ్యూర్ బేబీస్లో లంగ్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఒకటి కామన్గా ఉంటాం. అండ్ మోర్ ప్రీమెచ్యూర్ బేబీ అయితే మోర్ లంగ్ ఇష్యూస్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని టర్మ్ బేబీస్, అంటే ఎవరైతే 37 weeks కంప్లీట్ చేస్తారో వాళ్ళని టర్మ్ బేబీస్ అంటాం. ఆ టర్మ్ బేబీస్లో సమ్ టైమ్స్ TTNB అని ఒక స్మాల్ డిసీజ్ ఉంటుంది, ట్రాన్సియంట్ టెకిప్నియా ఆఫ్ న్యూబార్న్ అంటాం. అది ఓన్లీ 48 to 72 hours వరకే కొంచెం ఆయాసం అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ సెటిల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ విల్ ఆల్సో షిఫ్ట్ ద బేబీ టు మదర్ సైడ్. రొటీన్ కేర్ ఉంటుంది మనకి ఇలాంటి బేబీస్లో. అలా కాకుండా ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే మనకి కామన్గా కొన్నిసార్లు మదర్ నుంచి ఎక్వైర్ చేసిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా, అంటే నిమోనియాస్ కానీ, ఒక్కొక్కసారి మెటబాలిక్ డిసీజెస్ అంటాం, అంటే కొన్ని రసాయనాలు లోపించడం వల్ల, సమ్ హార్మోన్ డెఫిషియన్సీస్ ఆర్ ఎంజిమ్ డెఫిషియన్సీ వల్ల కొంతమంది పుడతారు. వాళ్ళకి కొంచెం కామన్గా లంగ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇట్స్ వెరీ రేర్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ మోస్ట్ కామన్ చూసుకుంటే కనుక ప్రీమెచ్యూరిటీ అండ్ ఒకటి TTNB, ఇంకొకటి థర్డ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా వచ్చి నిమోనియా ఏమైనా ఉంటుంది. ఈ ఫోర్త్ థింగ్ ఏంటిది అంటే కనుక ఒక్కొక్కసారి చెప్పాను కదా ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టయితే మిల్క్ పడుకొనివ్వటం వల్ల, లేదా మిల్క్ ఎక్కువ నోట్లో వేసేయటం వల్ల, ఇంప్రాపర్ ఫీడింగ్ వల్ల ఏమైంది ఒక్కొక్కసారి యాస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బేబీకి. ఇది ఆల్సో వెరీ రేర్, బట్ కామన్లీ జరుగుతుంటుంది మనకి. కొంచెం మైక్రో యాస్పిరేషన్ జరిగినా కూడా బేబీ కాఫ్ చేయడం అట్లాంటివి చేస్తుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ లంగ్ డిసార్డర్స్. ఇట్లా కాకుండా కిడ్నీ ఇష్యూస్ అంటే కనుక మనం రొటీన్ యాంటీనేటల్ స్కాన్స్ చేస్తుంటాము. యాంటీనేటల్ స్కాన్స్ చేసినప్పుడు కిడ్నీ యొక్క రూపం, దాని లోపల టెక్స్చర్ ఎలా ఉంది, కిడ్నీస్ ఇదంతా కూడా మనం టెస్ట్ చేసి చూసుకుంటాం. కొంతమంది పిల్లల్లో ఈ మూత్రపిండాలు అంటే కిడ్నీస్ అంటాం కదా, వాటిలో ఫిల్టర్ అయ్యి మనకి నాళాలోకి వస్తుంటుంది. మనకి నార్మల్గా యూరిన్ అనేది ఫిల్టర్ అయ్యి ఆ నాళాలోకి వచ్చే దగ్గర కొంతమంది పిల్లలు ఎక్కడైతే కిడ్నీస్కి అటాచ్ అవుతుంది నాళ, దాన్ని పెల్విక్ జంక్షన్ అంటాము, పెల్విక్ క్యాలిసియల్ జంక్షన్ అంటాం అనమాట. సో ఈ పార్ట్లో కొంతమందికి ఉబ్బి ఉండటం జరుగుతుంటుంది అనమాట. ఉబ్బి ఉండడం అంటే సైజు ఇంత ఉండాల్సింది దానికి కొంచెం ఎక్స్ట్రా సైజు ఉంటుంది. దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాము. సో సైజు ఎంత డైలేట్ అయి ఉంది అంటే ఎంత అయితే ఉబ్బి ఉందో దాన్ని బట్టి మనం కేటగిరీ చూసుకుంటాం. మైల్డ్ టు మోడరేట్ అయితే మనం చేసేది ఏముండదు, ఒకసారి డెలివరీ అయ్యాక మనము ఫ్రీక్వెంట్గా ఒకసారి స్కాన్ చేసి చూసుకుంటాం. బట్ సివియర్ హైడ్రోనెఫ్రోసిస్, దీన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటాం టర్మ్. ఈ సివియర్ హైడ్రోనెఫ్రోసిస్ ఉంటే కనుక మనం ఇమీడియట్గా పీడియాట్రిక్ యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేసుకొని మదర్కి ఏమన్నా ఒలిగోహైడ్రమస్ అంటే ఉమ్ము నీరు తక్కువ ఉండడానికి ఒలిగోహైడ్రమస్ అంటాం. ఇలాంటి ఇష్యూస్ ఏమున్నాయి, ఒక్కొక్కసారి పాలిహైడ్రమస్ అంటే ఒక్కొక్కసారి ఉమ్ము నీరు ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ కిడ్నీస్ నుంచి మనకి వాటర్ అనేవి ఫిల్టర్ అయ్యి వస్తుంటాయి బేబీ సైడ్ నుంచి. సో ఈ పాలిహైడ్రమస్, సో ఈ రెండు చూసుకుంటూ ఉంటాం. ఒలిగో ఏమన్నా ఉందా అంటే బేబీస్ యొక్క కిడ్నీ ఫిల్టర్ చేసి తీయలేకపోతుందా వాటర్ని అనేది చూసుకుంటే మనం ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేసుకొని ఎవ్రీ 2 weeksకి ఒకసారి స్కాన్ చేసుకొని ఫ్రీక్వెంట్గా పీడియాట్రిక్ యూరాలజిస్ట్తో ఫాలోఅప్ చేసుకొని ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద బేబీ వాట్ టు డూ అనేది మనం దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇన్ కేస్ సివియర్ హైడ్రోనెఫ్రోసిస్ అని అనుకుంటున్నాం కదా, ఈ స్పెసిఫిక్ డైలటేషన్ అంటే ఒక పెల్విక్ క్యాలిసియల్ జంక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. ఇలాంటి బేబీస్లో మనకి కొంచెం సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది 1.5 month తర్వాత అట్లా మనం విల్ టేక్ ఎ డెసిషన్ రిగార్డింగ్ దట్ థింగ్.